Very good morning. SBI PO explanation, model test number 826. 826. Quantitative aptitude question number 31 onwards. 31. Study the following information carefully to answer the question. In a college, there were 8,200 students in 2011. The college offers courses in 5 engineering streams: computer science, electrical, mechanical, aeronautical, and civil engineering. Out of the total number of female students in the college, 45% study computer science engineering, 25% study electrical, 18% study mechanical, and the remaining 408 female students study aeronautical. There are no female students in civil engineering. Civil engineering లో ఫిమేల్ లేరట. 408 స్టూడెంట్స్ అంటున్నాడు. ఇక్కడ పర్సంటేజ్ చూస్తే మనం 25% study electrical, 45% study computer science, 45 plus 25, 70. 70 plus 18, 88. And remaining 12%, 408. 12% of the female students in the college is 408 అయితే సో టోటల్ 100% ఎంత కనుక్కోవచ్చు మనం. 100% ఎంత. సో 12 దీంట్లో 34 టైమ్స్ 34 12 408 3400 3400 టోటల్ ఫిమేల్ 3400 అయితే 8200 లో 3400 తీస్తే రిమైనింగ్ 4800 మేల్. 4800 మేల్. ఇప్పుడు టేబుల్ వేద్దాం. ఫిమేల్ స్టూడెంట్స్, మేల్ స్టూడెంట్స్, మేల్ అండ్ ఫిమేల్ స్టూడెంట్స్. మేల్ 4800, ఫిమేల్ స్టూడెంట్స్ 3400, టోటల్ 8200. బ్రాంచెస్ ఏం చెప్తున్నాడు? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ, అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎంఈ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఏఈ, అండ్ సివిల్ ఇంజనీరింగ్. ఓకే, ఇప్పుడు చూస్తే ఫిమేల్ ముందు మాట్లాడితే ఫిమేల్ అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫిమేల్ స్టూడెంట్స్ ఇన్ ద కాలేజ్ 45% స్టడీ కంప్యూటర్ సైన్స్. 45% అంటే 50% 1700 లోంచి 170 తీస్తే 1530, దట్ ఈస్ 45%. 25% స్టడీ ఎలక్ట్రికల్. 25% అంటే 1/4 అంటే 850 ఎలక్ట్రికల్, 850. అండ్ 18% స్టడీ మెకానికల్ ఇంజనీరింగ్. దీంట్లో 20% 680 లోంచి 68 తీస్తే 500 and 612 మెకానికల్ ఇంజనీరింగ్. 18% study mechanical engineering and 408 female students aeronautical 408. There were no female students in civil engineering. Yes, ఈ 20% అయితే కనుక ఇది 3400 లో 20% 680 minus 68 612 సరిపోయింది. సో మేల్ స్టూడెంట్స్ ఒకసారి చూస్తే మేల్ అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ ఇన్ ద కాలేజ్ 35% స్టడీ కంప్యూటర్ సైన్స్. దీంట్లో 35% అంటే 7/20. ఓకే, సో ముందు 30% క్యాలిక్యులేట్ చేద్దాం. 30% అంటే 1440, 5% 240, 1440 240 1680, 35%. అండ్ 22% స్టడీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. 22% స్టడీ ఎలక్ట్రికల్. 20% 960 ప్లస్ 96 1056 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అండ్ 14% స్టడీ మెకానికల్ ఇంజనీరింగ్. 14% అంటే ఇక్కడ 720, 15% 720 లోంచి 48 తీస్తే 672 మెకానికల్. అండ్ 15% స్టడీ ఏరోనాటికల్. 15% స్టడీ ఏరోనాటికల్ అంటే దట్ ఈస్ దీంట్లో 720 ఇస్ ద 15%. 720 minus 48 672. అండ్ రిమైనింగ్ స్టడీ సివిల్ ఇంజనీరింగ్. రిమైనింగ్ స్టడీ అంటే ఇప్పుడు చూస్తే 35 plus 22 57 plus 14 71 plus 15 86 అంటే 14% అంటే అగైన్ సివిల్ ఇంజనీరింగ్ ఆల్సో. మెకానికల్ అండ్ సివిల్ ఆర్ ఈక్వల్ 672 ఈచ్. ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది, డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిందండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టుగెదర్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఫిమేల్ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ ద సేమ్ కోర్సెస్ టుగెదర్. ఇప్పుడు ఇక్కడ సిఎస్సి ఇక్కడికంటే ఇక్కడ తక్కువ ఎంతమంది ఉన్నారు, ఇక్కడికంటే ఇక్కడ తక్కువ ఎంతమంది ఉన్నారు చూస్తే ఇక్కడ 150 plus 56 206,
ఇక్కడ డిఫరెన్స్ 206 ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇక్కడ డిఫరెన్స్ 150. 150 అంటే 356 is the difference. Therefore, the difference is 356. Third option is the answer. Next, 32. What is the average number of students, male and female, in civil engineering, aeronautical engineering, mechanical engineering together? ఈ 3 యాడ్ చేసి by 3 చేయాలి మొత్తం. ఈ 3 బ్రాంచెస్. సో ఈ రెండు యాడ్ చేస్తే 620, 400, 1020, and 720, 672, 672, 650, 650, 1300, 22, 20, 20, 44, 720. So add just a 4, 8, and 20, 30, 3084. 308 by 3 just a, so 1028. Therefore, the average is 1028. Fifth option is the answer. Fifth option. Next question. The total number of male students in mechanical engineering. The total number of male students in mechanical engineering and aeronautical engineering, or what percentage of the total number of students, male and female, in these two courses together? ఈ రెండు యాడ్ చేయాలి. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఇది 1392. దీంట్లోంచి టోటల్లోంచి 672 తీసేయాలి, ఎందుకంటే ఇది అక్కర్లేదు కాబట్టి. 3084 లోంచి 672 తీసేస్తే 212412. సో ఈ రెండు కలిపితే ఎంత వచ్చిందండి మనకి? 1392. 672 ప్లస్ 720, 1392 బై ఈ టోటల్ ఇది తీసేస్తే ఈ టోటల్ ఎంత వచ్చిందంటే 2412 ఇంటూ 100. సో ఓకే, ఇక్కడ చూస్తే ఇది ఎలా ఉందంటే ఇది 2400కి ఇది 1400కి దగ్గరగా ఉంది. 1400 దగ్గరగా ఉంది కాబట్టి 7 times 200, ఇది 12 times 700 by 12. 700 by 12 అప్రాక్సిమేట్గా మాట్లాడుతున్నాం అండి. 700 by 12 అంటే 60లో 5 times, 60లో 5 times, ఇక్కడ 100లో 8 times, 58% approximate. Therefore, the answer is 58% is fourth option is the answer. Fourth option is the answer. Next one చూస్తే the number of male students in mechanical engineering and aeronautical engineering, ఇది అయిపోయింది 34. What is the respective ratio between the total number of male students in aeronautical engineering to the total number of female students studying in the same? Aeronautical engineering ratio అడుగుతున్నాడు. 720, 408. 720 and 408 ratio అడుగుతున్నాడు. ఇక్కడ క్యాన్సిలేషన్ చూస్తే మనం 8 క్యాన్సిలేషన్, 8 ఇక్కడ 90 times, ఇక్కడ 8 క్యాన్సిలేషన్ 40లో 5, 52 times, 51 times. ఇక్కడ క్యాన్సిలేషన్ 3 క్యాన్సిలేషన్ 30:17. Therefore, the answer is 30:17. 30:17. Fourth option is the answer. Next, 35. What is the total number of female students studying in all the courses together? Female students 3,400. In all the courses, total number of female students is 3,400. First option. Next, 36. So, ఇది కంప్లీట్ అయిందండి. సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఎస్ ఇంకోటి ఉన్నట్టుంది. ఎస్. Study the following table carefully and answer the question. Years ఇచ్చాడు 2006, 2007, 2008, 5 consecutive years. Number of new employees joined in different departments of company Z. HR, finance, manufacturing, marketing and IT. 5 departments. Therefore, question ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. What is the average number of employees who joined the given departments of company Z in the year 2008? 2008లో యావరేజ్ అడుగుతున్నాడు. 2008 మొత్తం టోటల్ చేస్తే 16 + 18, 34 + 46, 80, 108, 135. Therefore, total 135 వచ్చింది. యావరేజ్ అడిగాడు. యావరేజ్ అంటే 5 departments, 27 is the average. Therefore, the answer is 27, third option. So, what is the approximate percentage increase in the number of new employees in company Z from 2006 to 2007? అంటే 2006 యాడ్ చేయాలి, 2007 యాడ్ చేయాలి. 12 + 14, 26, 76, 96, 98, 128. 2006 ఏమో 128 వచ్చిందండి. 2007 చూస్తే 31, 75, 66, 141 వచ్చిందండి. 141. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది టోటల్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగిందంటే 13 ఈజ్ ఇంక్రీజ్డ్. 13 ఇంక్రీజ్డ్ ఆన్ 128 into 100. సో అంటే ఇప్పుడు దీంట్లో 10% అంటే 12.8. 12 కంటే కొద్దిగా ఎక్కువ ఉంది. అప్రాక్సిమేట్లీ అన్నాడు కాబట్టి 10%. దేర్ ఫోర్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇస్ 10%. ఫోర్త్ ఆప్షన్ 38. 38 చూస్తే
The number of new employees who joined manufacturing department in 2011 increased by 20% from the number of new employees who joined the same department. Manufacturing department మాట్లాడుతున్నాడు. Manufacturing department 50 ఉన్నారు. ఎంత పర్సెంట్ పెరిగింది? 20%. 50 అలా 20% పెరిగితే 10 పెరుగుతుంది. ఓకే, same department in 2010. And the number of new employees who joined IT department at the last 40 ఉన్నారు వాళ్ళు. అదే ఎంత పర్సెంట్ పెరిగిందట? దట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 30%. 30% అంటే +12. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద టోటల్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద న్యూ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఫ్రమ్ 2010 to 11 ఫ్రమ్ దీస్ డిపార్ట్మెంట్? ఎంత పెరిగారండి? 22 పెరిగారు. 22 దేని మీద పెరిగారంటే 90 మీద పెరిగారు. 90 మీద పెరిగితే ఇంటూ 100, 0 గెట్ క్యాన్సిల్, 220/9. 220/9. సో దీంట్లో మనకి 2 times 18 పోతే 40లో 4 times 24, 4/9%. Therefore, second option is the answer. Next, 39. In the year 2009, the respective ratio between the employees, male employees and female employees who joined the marketing department 34 ఉన్నారు. 30 ఉన్నారు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ 2009. 30 మేల్ అండ్ ఫిమేల్ ఏ రేషియో చెప్తున్నాడు అంటే 3:2 మేల్ అండ్ ఫిమేల్ అంటే ఇది 18, ఇది 12. నెక్స్ట్, if in the same number of female employees who joined in the year 2009, the respective ratio between the male employees and female employees who joined the marketing department was 3:2. If in the same year the number of female employees who joined IT department is 3 more than, IT department మొత్తం 36 ఉన్నారు, ఇక్కడ ఫిమేల్ ఎంప్లాయీస్ 3 more than అంటున్నాడు. 3 more than అంటే ఇక్కడికంటే 3 more 15 అంటే మేల్ ఎంప్లాయీస్ 21. ఇక్కడ ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు, 3 more than the number of female employees who joined the marketing department, what is the respective ratio between male employees and female employees who joined the IT department? 7:5 is the ratio. Therefore, the answer is 7:5, fifth option. Next, 40. What is the difference between the total number of employees who joined HR department in all the given years together and the total number of employees who joined the finance department in all the given years together? HR and finance అంటే మొదటి రెండు అడుగుతున్నాడు. మొదటి రెండు టోటల్ అడుగుతున్నాడు, డిఫరెన్స్. సో ఇక్కడ 12, 15, 27 ప్లస్ 16, 43, 45, 88. మరి ఇక్కడ చూస్తే 30, 48, 72, 100. డిఫరెన్స్ అడుగుతున్నాడు. 12 is the difference. Therefore, the first option is the answer. Next, 41 చూస్తే data sufficiency లా ఉంది. The question consists of a question and 2 statements, 1 and 2 given below it. You have to decide whether the data provided in the statements are sufficient to answer the question. Read both the statements and choose the appropriate option. Okay, very good. A sum of 1500 are invested for a period of 2 years in scheme A. What is the rate of interest? Rate of interest అడుగుతున్నాడు. The compound interest compounded annually obtained by investing the same amount in scheme B is 15 rupees more than the simple interest obtained by investing in scheme A. అంటే స్కీమ్ ఏ స్కీమ్ బి డిఫరెన్స్ చెప్తున్నాడు. ఇప్పుడు రేట్ పర్సెంట్ అడుగుతున్నాడు, డిఫరెన్స్ ఇచ్చాడు. సింపుల్ కి కాంపౌండ్ కి 2 years కి డిఫరెన్స్, 2 years టైం పీరియడ్ క్వశ్చన్ లోనే చెప్పేశాడు. A sum of rupees 1500 are invested for a period of 2 years in scheme A. What is the rate of interest? The compound interest compounded annually obtained by investing the same amount in scheme B is 15 rupees more than the simple interest by investing in scheme A. Scheme A, scheme B difference 15 rupees చెప్పాడు. బట్ సెకండ్ స్టేట్మెంట్ లో the rate of interest offered by scheme B is same as that of scheme A. Scheme A, scheme B సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ విషయం ఇక్కడ చెప్పాడు. ఇది కావాలి, అది కావాలి. సో ఎందుకంటే మనకి రేట్ పర్సెంట్ కావాలి, డిఫరెన్స్ చెప్పాడు. డిఫరెన్స్ చెప్పినప్పుడు ప్రిన్సిపల్ ఉంటే రేట్ పర్సెంట్ వచ్చేస్తుంది. సింపుల్ కి కాంపౌండ్ కి డిఫరెన్స్ 2 years కి డిఫరెన్స్ ఇచ్చాడు 15 రూపీస్. సింపుల్ కి కాంపౌండ్ కి డిఫరెన్స్ ఇచ్చి రేట్ పర్సెంట్ సేమ్ అయితే 2 years కి ప్రిన్సిపల్ ఉంటే డెఫినెట్ గా రేట్ పర్సెంట్ క్యాల్కులేట్ చేయొచ్చు. దేర్ఫోర్ బోత్ ద స్టేట్మెంట్స్ టుగెదర్ ఆర్ రిక్వైర్డ్ టు ఆన్సర్ ద అబవ్ క్వశ్చన్. నెక్స్ట్ 42. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద రివర్ కరెంట్? ఎస్ అడుగుతున్నాడు. ద స్పీడ్ ఆఫ్ ద బోట్ when it is traveling upstream is 4 km/h less than when it is traveled downstream. అంటే డౌన్ స్ట్రీమ్ కి అప్ స్ట్రీమ్ కి డిఫరెన్స్ చెప్తున్నాడు. డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ డిఫరెన్స్ చెప్తున్నాడు. ద స్పీడ్ ఆఫ్ ద బోట్ when it is traveling upstream is 4 km/h less than when it is traveling downstream. Downstream m plus s, upstream m minus s, difference 4 km/h చెప్తున్నాడు.
Therefore 2s is equal to 4, s is equal to 2 చెప్పొచ్చు. Speed of the river current అడిగాడు, s వచ్చేస్తుంది 1 alone sufficient. మరి 2, the time taken by the boat to travel 120 kilometers downstream is 1.5 hours less than when it travel the same distance upstream. Okay, the time taken by the boat to travel 120 kilometers, 120, the speed of the boat when it is traveling upstream is 4 kilometers per hour less than when it is traveled downstream. Downstream travel చేసినప్పుడు అప్స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ట్రావెల్ చేస్తున్నాను కంటే అప్స్ట్రీమ్ ట్రావెల్ చేస్తుంది 4 kilometers per hour లెస్ అని చెప్తున్నాడు. అంటే 2s is equal to 4, s is equal to 2 వచ్చేస్తుంది స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. టైం సెకండ్ స్టేట్మెంట్, ద టైమ్ టేకెన్ బై ద బోట్ టు ట్రావెల్ 120 kilometers డౌన్ స్ట్రీమ్ is 1.5 hours less than when it travels the same distance upstream. 120 kilometers కి డౌన్ స్ట్రీమ్ ట్రావెల్ చేస్తున్నాను కంటే అప్ స్ట్రీమ్ ట్రావెల్ చేసేయడానికి ఎక్కువ టైం పడుతుంది. అంటే m minus s minus 120 kilometers m plus s is equal to 1.2 hours, 1.5 hours. So time difference చెప్పాడు. Time taken by the boat to travel 120 kilometers downstream is 1.5 hours less than when it is సో అంటే ఇక్కడ ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ లో మనకి m ప్లస్ ఎస్ m మైనస్ ఎస్ తెలియాలి. అంటే 2 అన్నోన్స్ ఉన్నాయి, ఇక్కడ 1 ఈక్వేషన్ ఉంది, 2 అన్నోన్స్ 1 ఈక్వేషన్ నుంచి సాల్వ్ చేయలేం. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ వచ్చేస్తుంది. దేర్ఫోర్ స్టేట్మెంట్ 1 alone sufficient to answer the question. Statement 1 alone sufficient. Next one. 15 meters path is to be constructed along a rectangular plot on the inside. If the rate of construction is 100 rupees per square meter, find the total cost of the construction. సో రెక్టాంగులర్ ఇన్సైడ్ అంటాడు. రెక్టాంగులర్ ఫీల్డ్ ఇన్సైడ్ అడిగినప్పుడు 2w ఇంటూ l ప్లస్ బి మైనస్ 2w. 2w అంటే 3 meters, 1.5 meters పాత్ అయి ఉండాలి. ఇది 15 కాదు, 1.5 meters పాత్, 3 meters l ప్లస్ బి. ఫస్ట్ స్టేట్మెంట్ లో l ప్లస్ బి మైనస్ 3 ఇక్కడ ఇంటూ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 100 రూపీస్ ఇచ్చాడు. అంటే మనకు l ప్లస్ బి కావాలి. ఫస్ట్ స్టేట్మెంట్ లో పెరిమీటర్ ఇచ్చాడు 2 of l ప్లస్ బి. 2 of l ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 80 అయితే l ప్లస్ బి చెప్పొచ్చు. అంటే l ప్లస్ బి వస్తుంది 1 alone sufficient. సెకండ్ స్టేట్మెంట్, ఏరియా ఆఫ్ ద ప్లాట్ ఈజ్ ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ద ప్లాట్ అంటే l ఇంటూ బి. l ఇంటూ బి ఇస్తే ఎల్బి ఎంతో తెలియదు మనకి. దేర్ఫోర్ 2 alone is not sufficient, 1 alone sufficient. Statement 1 alone sufficient. Next one. What is the value of x? x వాల్యూ కనుక్కోమంటున్నాడు. The sum of x and 3/7 of x is equal to numerical value ఇచ్చేసాడు అక్కడ 5/1/3 times of 7.5 అని. అంటే డెఫినెట్ గా x వాల్యూ వస్తుంది, 1 alone sufficient. The difference between x and 3/4 of x is equal to cube root of 343. Cube root of 343 అంటే 7. అంటే ఇక్కడ కూడా డెఫినెట్ గా x వాల్యూ వస్తుంది, 1 alone sufficient, 2 alone sufficient. Either or is the answer. Answer is either or. What is the number of revolutions made by a wheel while traveling a distance of 1980 meters? Number of revolutions అడుగుతున్నాడు. Number of revolutions కావాలంటే distance traveled by, number of revolutions made by the wheel is equal to distance, total distance traveled by distance traveled per 1 revolution వేయాలి. Distance traveled per 1 revolution అంటే 2πr. 2πr అంటే ఇంకా r వస్తే చాలు అక్కడ. అంటే రేడియస్ కావాలి మనకి. ద రేడియస్ ఆఫ్ ద వీల్ ఈజ్ ఈక్వల్ టు ద డయాగ్నల్ ఆఫ్ ఎ రెక్టాంగిల్. రేడియస్ కావాలి. ఫస్ట్ స్టేట్మెంట్ లో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు డయాగ్నల్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ అంటున్నాడు. డయాగ్నల్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ l స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ హూజ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 5525 ఇది ఇచ్చాడు. సో ఇక్కడ మనకి l ఎంత b ఎంత తెలియదండి, దీని నుంచి r రాదు. దెర్ఫోర్ 1 alone is not sufficient. సెకండ్ స్టేట్మెంట్ చూస్తే r కావాలి మనకి, రేడియస్ ఆఫ్ ద వీల్. The radius of the wheel is equal to length of the rectangle. The radius of the wheel is equal to length of the rectangle whose perimeter is whose perimeter అంటే 2 of l plus b. 2 of l plus b is equal to 380 అంటే l plus b is equal to 190. The perimeter of a square is equal to the perimeter of a rectangle. Perimeter of a square అంటే 4a. 4a is equal to 380. Therefore a is equal to 95. Okay. The perimeter of a square is equal to the perimeter of a rectangle and its side is 10 meters more than the breadth. ఇది 10 meters more than the breadth అట. అంటే breadth is equal to 85. breadth 85 అయితే length వచ్చేస్తుంది ఇక్కడ మనకి. length is equal to 105. 105 plus 85 is equal to 190. అంటే ఎల్బీలు తెలిసిపోయినాయి ఈ ఈక్వేషన్ లో. మనకు కావాల్సింది ఎల్బీలు తెలిస్తే, ఎల్ తెలిస్తే చాలు మనకి. ఎల్ తెలిస్తే రేడియస్ వచ్చేస్తుంది, రేడియస్ వస్తే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ చెప్పొచ్చు. దేర్ఫోర్ స్టేట్మెంట్ 2 alone sufficient, 1 alone is not sufficient. Next one. 46. Number series. Reasoning people will look after the number series. Very good. Next, 51. Two men starting from the same place work
two men starting from the same place of work walk at a speed of 6 kilometers per hour and 8.5 kilometers per hour respectively. What time will they take to be 10 kilometers apart if they walk in the same direction? టైం అడుగుతున్నాడు. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వాళ్ళ ఇద్దరి మధ్య దూరం 10 కిలోమీటర్స్ ఉండాలట. రిలేటివ్ స్పీడ్ ఒకటి 6 ఒకటి 8.5 అంటే 2.5 అంటే ఎంత టైం పడుతుందంటే 4 hours. Therefore the time taken is 4 hours. So first option is the answer. 52. An equal amount of money was invested in two different schemes A and B for 2 years. Scheme A offers simple interest at the rate of 18.5% per annum, and scheme B offers compound interest 20% per annum compounded annually. If the interest received through scheme B was 56 rupees more than that received through scheme A, okay, same sum of money, equal amount of money was invested అన్నాడు. అంటే స్కీమ్ ఏలో ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడో స్కీమ్ బిలో కూడా అదే అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు. స్కీమ్ ఏలో 18.5% సింపుల్ ఇంట్రెస్ట్ 2 years, 18.5% అంటే 37% వస్తుంది. 18.5, 18.5, 37%. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 20% 2 years అంటే 44%. అక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ 37, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 44%, డిఫరెన్స్ 7%. అంటే 7% ఆఫ్ ద ప్రిన్సిపల్ రెండింటి మధ్య డిఫరెన్స్ 56 రూపీస్ అయితే 100% ఆఫ్ ద ప్రిన్సిపల్ 800 రూపీస్. Therefore the principal is 800. Fourth option is the answer. Next one. There are two garbage disposable square tanks with a side 8 meters and 10 meters respectively in a rectangular field. If the area of the field excluding the square tank is 124 square meters and the length of the rectangular field is greater than its breadth by 2 meters, what is the perimeter of the rectangular field? There are two garbage disposable square tanks with a side 8 and 10 respectively in a rectangular field. ఒక rectangular field ఉంది ఇలా. ఈ రెక్టాంగులర్ ఫీల్డ్ లో ఒక స్క్వేర్ ట్యాంక్ ఉంది ఇక్కడ. దీని సైడ్ ఏమో 8 చెప్తున్నాడు. ఇంకొక రెక్టాంగిల్ ఉంది, ఇంకొక స్క్వేర్ ఉంది, దీని సైడ్ ఏమో 10 చెప్తున్నాడు. ఓకే, అంటే దీని ఏరియా 64, 8 స్క్వేర్ కాబట్టి దీని ఏరియా 100. ఈ స్క్వేర్ ట్యాంక్ యొక్క సైడ్ 8 అంటే ఏరియా 64. ఈ స్క్వేర్ ట్యాంక్ యొక్క సైడ్ 10 అంటే ఏరియా 100. అండ్ నెక్స్ట్ ఏం చెప్తున్నాడు అంటే ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ ఎక్స్క్లూడింగ్ స్క్వేర్ ట్యాంక్స్, ఏదైతే ఈ రెండు స్క్వేర్ ట్యాంక్స్ గార్బేజ్ డిస్పోజబుల్ స్క్వేర్ ట్యాంక్స్ కాకుండా ఇంకా రిమైనింగ్ ఏరియా ఉందో అది 124 అని చెప్తున్నాడు. అది 124 అయితే రెండు కలిపి 164 మొత్తం టోటల్ చేస్తే 288. దిస్ ఇస్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ ఫీల్డ్. బట్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఫీల్డ్ ఈస్ గ్రేటర్ దాన్ ఇట్స్ బ్రెడ్త్ బై, అంటే ఏరియా అంటే L into B ఈజ్ ఈక్వల్ టు 288. L into B 288 అయితే లెంత్ ఈజ్ గ్రేటర్ దాన్ బ్రెడ్త్ బై 2 meters అంటున్నాడు. అంటే లెంత్ ఈజ్ ఈక్వల్ టు 18 అయి ఉండాలి, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 16 అయి ఉండాలి. Therefore 18 16s are 288. 16 18 these are the measurements. బట్ పెరిమీటర్ ఆఫ్ ద ఫీల్డ్ అడుగుతున్నాడు. రెక్టాంగులర్ ఫీల్డ్ మెజర్మెంట్స్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 18 వచ్చింది, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 16 వచ్చింది. పెరిమీటర్ అంటే 2 of L plus B. 2 of L plus B. L plus B అంటే రెండు కలిపితే 34 2s are 68. Therefore 68 meters, that is the perimeter of the field. Therefore 68, fourth option. Next 54. ఈ ఏరియా 64, ఈ ఏరియా 100, ఎందుకంటే దీని సైడ్ 10 దీని సైడ్ 8, రిమైనింగ్ ఏరియా 124, మొత్తం కలిపితే 288. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ LB ఈజ్ ఈక్వల్ టు 288 అయితే లెంత్ బ్రెడ్త్ 18 16, సమ్మేషన్ 34. 2 of 34 is equal to 68. That is the perimeter. A trader purchased an item 50% discount at a 50% discount and sold it at a 10% more than the market price. మార్కెట్ ప్రైస్ 100 రూపాయలు అయితే వాడు కాస్ట్ ప్రైస్ 50% ఆఫ్ ద డిస్కౌంట్, మార్కెట్ ప్రైస్ మీద 50% డిస్కౌంట్కి కొన్నాడు. బట్ సెల్లింగ్ ప్రైస్ మాత్రం మార్కెట్ ప్రైస్ కంటే 10% ఎక్కువకి అమ్మాడట. A trader purchased an item at 50% discount and sold at 10% more than its market price. మార్కెట్ ప్రైస్ మీద 50% డిస్కౌంట్ కి కొనడం, మార్కెట్ ప్రైస్ మీద 10% ప్రాఫిట్ కి అమ్మడం జరిగింది. Therefore ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రాఫిట్ పర్సెంటేజ్ కడితే గెయిన్ పర్సెంటేజ్ ఈక్వల్ టు గెయిన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందండి 60 by 50 into 100. జీరోస్ క్యాన్సిల్ అయితే 6/5 అంటే 120%. Therefore the gain percentage is 120. Second option. 55. Ross got married 10 years ago when his wife was 2 years younger to him. Ross got married 10 years ago, but at the time of their marriage, his wife was 2 years younger. అంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 2 years చెప్తున్నాడు. You know very well the age difference between two persons is constant at any point of time. వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ 2 years అలాగే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చెప్తున్నాడు if the respective ratio between their ages 3 years hence, after 3 years, husband and wife
3 years hence చెప్తున్నాడు. 3 years hence ఎలా ఉన్నారట 16:15. కానీ వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 2 years. వన్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 2 years అయితే ఆఫ్టర్ 3 years వీళ్ళిద్దరి ఏజ్ ఎలా ఉన్నాయి. బట్ వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాజ్ వైఫ్ ఆఫ్టర్ 3 years 30 years అయితే వైఫ్ కి ఇప్పుడు ఎంతంటే ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హిస్ వైఫ్ ఈస్ 27 years. ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 56 అప్రాక్సిమేషన్స్ 590 ఇది. అటువైపు చూస్తే 4800. ఇక్కడ బ్రాకెట్ చూస్తే ముందు బ్రాకెట్ సాల్వ్ చేస్తే 60 into 20 60 20s are 1200. 4800 by 1200 అంటే 4. ఇది 589 plus 4 ఇదంతా కలిపి 4 వచ్చింది. 589 plus 4 593. Therefore fourth option is the answer. Next 57. 25 square plus 15 square. 25 square 15 square. 25 square 625, 15 square 225 రెండు కలిపితే 850. 850 ఈ మైనస్ బ్రాకెట్ క్వశ్చన్ మార్క్ తో కలిపి అటువైపుకి వెళ్ళిపోతే 850 లోంచి ఎంత తీసేయాలంటే అటువైపు నుంచి 702 వస్తుంది 148. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అటువైపు డివైడ్ చేసి ఇటువైపుకి వస్తే మల్టిప్లై చేస్తుంది. ఇప్పుడు 3005 మైనస్ 43 సబ్ట్రాక్ట్ చేస్తే 2296. దీన్ని 148 తో డివైడ్ చేస్తే 148 తో ఎగ్జాక్ట్ గా ఈ ఎక్స్ట్రా 2 తీసేస్తే ఇక్కడ 0 ఉంటే కరెక్ట్ గా 20 టైమ్స్ పోయేది. అప్రాక్సిమేషన్ కాబట్టి therefore the answer is 20. ఈ 148 దీన్ని డివైడ్ చేస్తుంది. ఆర్ యు క్లియర్ దట్? therefore second option is 20. నెక్స్ట్ 58. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒకసారి 19.8899 అంటే అప్రాక్సిమేట్ గా 20%. 20% ఆఫ్ అంటే 422లో 422 10% 844 అవుతుంది. 844. బట్ ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంది వాల్యూ. ఇది కూడా ఎక్కువ ఉంది. అది చూస్తే 496 20% కడితే 496 అంటే దట్ ఈస్ 992. ఇక్కడ 6 13 అండ్ 18 36 కంటే ఎక్కువ రావాలి. అఫ్ కోర్స్ 1836 కూడా ఇచ్చాడు. ఎందుకంటే ఇది 20% కంటే ఎక్కువ ఉంది. ఇది వాల్యూ ఆ నెంబర్ మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేసామంటే ఈ రెండు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇది కూడా అలాగే ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ సంథింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్లస్ సంథింగ్ ఎంత వచ్చిందంటే ఇక్కడ ఎక్స్ట్రా 8 వచ్చినట్టుంది. సో అంటే 1844 అవుతుందండి ఇది. అంటే 1836 కంటే ఎక్కువ రావాలి. అది చూడాలి మీరు. 1836 కంటే ఎక్కువ రావాలంటే 1844. నెక్స్ట్ 59. 496 by 16 అంటే 31 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 496 by 16 480లో 30 టైమ్స్, 496లో 16 31 టైమ్స్. 6500 యాడ్ చేస్తే 6531. 6531 అంటే అప్రాక్సిమేట్ గా 6533 మాత్రమే ఉంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. 60 చూస్తే 5/9, 8/11, 13/36, 985. ఇది ఇలా ఉంది. ఓకే. 9/11s ఆర్ 99 ఇక్కడ 990 అయి ఉంటే 985 ఉంది. 990 అయి ఉంటే ఇక్కడ 10 టైమ్స్ పోతుంది. am I clear? 9/11s 99 ఇక్కడ 990 ఉంటే కరెక్ట్ అప్రాక్సిమేషన్ కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. 4 క్యాన్సిలేషన్ ఇక్కడ 2 టైమ్స్, ఇక్కడ 9 టైమ్స్. ఇప్పుడు చూస్తే 5 2s are 10, 10 10s are 100, 1300/9 వచ్చింది. 1300/9 అంటే ఇక్కడ 126లో 14 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 14 టైమ్స్ అంటే therefore the answer is 144 అవుతుంది. therefore the answer is 144. Fourth option is the answer. నెక్స్ట్ Q1 Q2 మాట్లాడుతున్నాడు. Q1 Q2 అండి. కానీ దాని హెడ్డింగ్ ఏమో మార్చేశారు. వాట్ అప్రాక్సిమేట్ వాల్యూ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ క్వశ్చన్. యు ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు క్యాలిక్యులేట్ ద ఎగ్జాక్ట్ వాల్యూ. ఇది ఉండకూడదండి. దీనికి ఏముండాలి? క్వాంటిటీ 1, క్వాంటిటీ 2, కంపేర్ ద 2 quantities అని ఉండాలి. ఎస్. సో P can complete a piece of work in 16 days which Q can complete the same piece of work in 30 days. P ఏమో 16 days లో ఒక వర్క్ ని కంప్లీట్ చేస్తే అదే వర్క్ ని Q 32 days లో కంప్లీట్ చేస్తారు. P అండ్ Q వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్. వాళ్ళిద్దరూ ఆల్టర్నేట్ డేస్ లో వర్క్ చేస్తున్నారు. సో ఆల్టర్నేట్ డేస్ చెప్పినప్పుడు ఎవరి ముందో కూడా చెప్పాలి మనకి. ఫస్ట్ క్వశ్చన్ క్వాంటిటీ 1. టైమ్ టేకెన్ బై దెమ్ టు కంప్లీట్ ద వర్క్ ఇఫ్ P స్టార్ట్స్ ఆన్ day 1. Day 1 P స్టార్ట్ చేస్తాడట.
సో మరి సెకండ్ క్వశ్చన్ ఏమడుతున్నాడు అంటే టైం టేకెన్ బై దెమ్ టు కంప్లీట్ ద వర్క్ ఇఫ్ యూ స్టార్ట్ ద ఫస్ట్ డే. ఇక్కడ మనం చేయాల్సిన పని లేదైతే. క్వశ్చన్ ఏంటంటే వీడు స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, వీడు స్టార్ట్ చేస్తే ఏమవుతుంది. ఇక్కడ Q1 Q2 రెండు మనకి కావాల్సింది. ఓకే, వీడు స్టార్ట్ చేశాడు అనుకోండి, వీడు తక్కువ రోజుల్లో చేస్తున్నట్టున్నాడు, హీఈస్ మోర్ ఎఫిషియెంట్ కదా. వీడు ముందు స్టార్ట్ చేస్తే బాగా చేసేవాడు ముందు స్టార్ట్ చేశాడు కాబట్టి ఈ పని తక్కువ రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఈ బాగా చేసేవాడు ముందు స్టార్ట్ చేస్తే తక్కువ రోజుల్లో కంప్లీట్. అదే వీడికంటే ఎఫిషియన్సీ తక్కువ, సో అంటే హాఫ్ ఆఫ్ ద ఎఫిషియన్సీతో ఉన్నాడు, వీడు ముందు స్టార్ట్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది. అంటే డెఫినెట్గా ఇక్కడ మనం ఇది చూడగానే చెప్పొచ్చు Q1 లెస్ వస్తుంది క్వాంటిటీ, Q2 మోర్ వస్తుంది, దేర్ఫోర్ Q1 లెస్ దాన్ Q2. దాట్ ఈస్ ద ఆన్సర్. Q1 లెస్ దాన్ Q2, సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఏమంటే అక్కడ PQలో క్వశ్చన్ సాల్వ్ చేయట్లేదు. PQలో P 16 డేస్లో చేస్తున్నాడు, హీఈస్ మోర్ ఎఫిషియంట్. Q 32 డేస్ పడుతుంది, ఎక్కువ రోజులు పడుతుందంటే హీఈస్ లెస్ ఎఫిషియంట్. మోర్ ఎఫిషియంట్గా ఉన్నవాడు ముందు స్టార్ట్ చేస్తే వాడు స్టార్ట్ చేసినప్పుడు తక్కువ రోజుల్లో అవుతుంది, అది క్వాంటిటీ తక్కువ వస్తుంది. అదే లెస్ ఎఫిషియెంట్గా ఉన్నవాడు ఎవరైతే ఎక్కువ రోజుల్లో చేస్తున్నాడో వాడు స్టార్ట్ చేశాడు అనుకోండి, ఎక్కువ రోజులు పడుతుంది. అంటే క్వాంటిటీ 2 మోర్ వస్తుంది, క్వాంటిటీ 1 లెస్ వస్తుంది, దేర్ఫోర్ Q1 లెస్ దాన్ Q2. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 62. The largest possible right circular cylinder is cut out from a wooden cube of edge 7 centimeters. The largest possible right circular cylinder is cut out from a wooden cube of edge 7 centimeters. First one, volume of the cube left over after cutting out the cylinder. ఇప్పుడు 7 centimeters సైడ్ ఉన్నటువంటి ఒక క్యూబికల్ వుడ్ ఉందండి, ఇలా 7 centimeters ఇలా ఉంది. దీంట్లోంచి సిలిండర్ కట్ చేస్తున్నాం. సిలిండర్ ఎలా కట్ చేస్తామంటే ఇదిగో సిలిండర్ వస్తుంది ఇలా కింద, సిలిండర్ ఇలా. సో దాంట్లోంచి మ్యాక్సిమం సిలిండర్ కట్ చేస్తే వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ లెఫ్ట్ ఓవర్ ఆఫ్టర్ కటింగ్ అవుట్ ద సిలిండర్. సిలిండర్ కట్ చేసిన తర్వాత వాల్యూమ్, మిగిలినటువంటి క్యూబ్ యొక్క వాల్యూమ్ అడుగుతున్నాడు. అంటే సో వాల్యూమ్ కావాలంటే మనకి వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ కట్టాలి. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. సో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ అంటే 7 కాబట్టి దీని సైడ్ 7 క్యూబ్ 343 మైనస్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ చూస్తే సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా πr²h, పై అంటే 22/7, r అంటే దీంట్లో రేడియస్ ఈ మొత్తం సైడ్ 7 అయితే ఇది డయామీటర్ అవుతుంది ఆ సర్క్యులర్ ఫేస్ కి, అంటే 7/2 ఇస్ ద రేడియస్. 7/2 బట్ హైట్ మాత్రం 7 అవుతుంది. దేర్ఫోర్ 7 గెట్ క్యాన్సిల్, ఈ 2 దీంట్లో 11 టైమ్స్ 11 అంటే ఇప్పుడు ఏమొచ్చిందంటే మనకి 343లోంచి 49 11s అంటే 539/2. 539/2 అంటే 39 పక్కన పెడితే 250, 39/2 అంటే 19.5, 269.5. దీంట్లోంచి 269.5 తీసేస్తే 0.5. ఓకే, ఇక్కడ 2 ఉంటుంది, 12లోంచి 9 తీస్తే 3, ఇక్కడ 33 అంటే 73.5. ఎంత వాల్యూమ్ ఉంటుందండి, క్యూబిక్ సెంటీమీటర్స్ వాల్యూమ్. ఆర్ యూ క్లియర్ దాట్? దిస్ ఇస్ ద వాల్యూమ్ లెఫ్ట్ అవుట్ అండి. అంటే Q1 ఎంత వచ్చింది మనకి, Q1 ఎంత వచ్చిందంటే దిస్ ఇస్ Q1 ఎంత వచ్చిందంటే 73.5 క్యూబిక్ సెంటీమీటర్. క్వశ్చన్ నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు అంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ రిమైండ్ ఆఫ్టర్ కటింగ్ అవుట్ ద సిలిండర్, కంపేర్ ద మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ద బోత్ ద క్వాంటిటీస్. మ్యాగ్నిట్యూడ్స్ మాత్రమే కంపేర్ చేయాలి, వాల్యూస్ మాత్రమే కంపేర్ చేయాలి, సెంటీమీటర్స్ అవి కాదు. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ రిమైండ్ ఆఫ్టర్ కటింగ్ అవుట్ ద సిలిండర్, సిలిండర్ కట్ చేసిన తర్వాత దీని యొక్క సర్ఫేస్ ఏరియా కావాలట. సో దీని యొక్క సర్ఫేస్ ఏరియా సిలిండర్ కట్ చేసిన తర్వాత అంటే దీని యొక్క సర్ఫేస్ ఏరియా, క్యూబ్ యొక్క సర్ఫేస్ ఏరియా 6a² మైనస్ సిలిండర్ సర్ఫేస్ ఏరియా తీసేస్తాం. ఓకేనండి, తీసేస్తే ఇదే అవుటర్ సర్ఫేస్ వస్తుంది, బట్ లోపల కూడా మనం టచ్ చేయొచ్చు. సర్ఫేస్ ఏరియా అంటే ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ కానీ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ కానీ యాడ్ చేయాల్సి వస్తుంది. సరే రండి, సర్ఫేస్ ఏరియా కావాలంటే ఇప్పుడు మనకి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్లోంచి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ తీసేయాలి. ఓకే, సర్ఫేస్ ఏరియా అంటే 6a², 6 into a², 7² 49 మైనస్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ అంటే 2πr, r అంటే 7/2, 2πr into r plus h అంటే 7/2 ప్లస్ h అంటే 7 అవుతుంది. దేర్ఫోర్ 7 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, ఇట్ దెన్ ఇక్కడ 49 6 294 మైనస్ ఇక్కడ చూస్తే ఇది 10.5,
22 into 10.5 అంటే 22 into 10.5 అంటే 220 231 అవుతుంది. అంటే ఈ రెండు తీసేస్తే మనకి 63 వస్తుంది. కానీ ఇది అవుటర్ మాత్రమే. ఎప్పుడైతే ఆ సిలిండర్ కట్ చేస్తామో లోపలిది కూడా యాడ్ అవుతుంది. లోపలిది యాడ్ అవుతుందంటే మళ్ళీ లోపలిది యాడ్ అవ్వడం అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యాడ్ అవ్వాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యాడ్ అయితే డెఫినెట్గా దీనికంటే ఎక్కువ వస్తుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యాడ్ అయితే 2π. ఫాలో అవుతున్నారా మీరు? సార్ ఏం చెప్పండి ఇక్కడ ఏం జరిగిందో. సర్ఫేస్ ఏరియా కావాలి మనకి. సిలిండర్ కట్ చేసిన తర్వాత క్యూబ్ యొక్క సర్ఫేస్ ఏరియా కావాలి. అంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ లోంచి ఆ సిలిండర్ కట్ చేసాం కాబట్టి సిలిండర్ కట్ చేసిన ఆ సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉందో సిలిండర్ సర్ఫేస్ ఏరియా తీసేస్తాం. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఇది తీసేసామో సిలిండర్ని హాలోగా కనిపిస్తుంది. మధ్యలో కూడా ఖాళీ ఉంటుంది. మధ్యలో ఖాళీ ఉందంటే డెఫినెట్గా అంటే ఇన్నర్ సర్ఫేస్ ఏరియా కూడా మనం కట్టాల్సి వస్తుంది. ఇన్నర్ సర్ఫేస్ ఏరియా అంటే మళ్ళీ కడితే ఏమవుతుందంటే మనకి ఇక్కడ 2πRH కట్టిన మొత్తం టోటల్ సర్ఫేస్ ఏరియా కట్టకపోయినా 2πRH 2π అంటే 22/7 r అంటే 7/2 h అంటే 7 2 క్యాన్సిల్ 7 క్యాన్సిల్ ఇంకొక 154 యాడ్ అయిపోతుంది. 154 యాడ్ అయిపోతే ఇంకా పెరిగిపోతుంది. అంటే Q1 less than Q2. ఇది తక్కువ అయిపోతుంది. దేర్ ఫోర్ అది పెరిగిపోతుంది. దేర్ ఫోర్ Q1 less than Q2 అగైన్ Q1 less than Q2. సో వాల్యూమే తక్కువ వస్తుందండి, సర్ఫేస్ ఏరియానే ఎక్కువ ఉంటుందండి. ఓకేనా? ఎందుకంటే మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఓన్లీ మ్యాగ్నిట్యూడే కానీ ఇది కాదు, ఏది యూనిట్స్ కాదు. దేర్ ఫోర్ నెక్స్ట్ 63. దేర్ ఫోర్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే Q1 less than Q2 అండి. అక్కడ కూడా సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. సో 63 profit percentage made in selling each meter. Profit percentage made in selling each meter. If the profit made in selling 20 meters of cloth is equal to cost price of 5 meters of cloth. కాస్ట్ ప్రైస్ మీద చెప్పినప్పుడు డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. 5 meters of cloth అవుట్ ఆఫ్ 20 meters of cloth ఇంటూ 100 చేస్తే 1/4 అంటే 25%. సో మొత్తం మీద 25% అంటే ఈచ్ మీటర్ ఆఫ్ క్లాత్ మీద కూడా వాడు అడిగింది ప్రాఫిట్ పర్సంటేజ్ మేడ్ ఇన్ సెల్లింగ్ ఈచ్ మీటర్ ఆఫ్ క్లాత్ అంటున్నాడు. ఒక్కొక్క మీటర్ మీద మాట్లాడమంటున్నాడు. టోటల్ 20 మీటర్ల మీద ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చిందో ఒక్కొక్క మీటర్ మీద కూడా అంతే పర్సంటేజ్ ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్ మేడ్ ఇన్ సెల్లింగ్ ఈచ్ మీటర్. ఇఫ్ ద ప్రాఫిట్ ఈస్ మేడ్ ఇన్ సెల్లింగ్ 20 meters ఆఫ్ క్లాత్ ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 5 meters ఆఫ్ క్లాత్. ఎప్పుడు కూడా ప్రాఫిట్ కానీ లాస్ కానీ కాస్ట్ ప్రైస్ మీద చెప్తే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. 5/20 ఇంటూ 100 1/4 అంటే 25%. అంటే ఫస్ట్ ఆప్షన్ క్వాంటిటీ 1 25% వచ్చింది. క్వాంటిటీ 2 చూస్తే ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 shirts ఆర్ ఈక్వల్. కాస్ట్ ప్రైస్లు ఈక్వల్ అట. 1 shirt ఈజ్ సోల్డ్ ఫర్ 20% ప్రాఫిట్ అండ్ ద అదర్ ఈజ్ సోల్డ్ ఎట్ 10% లాస్. ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ మాట్లాడుతున్నాడు. ఇది 100% కాస్ట్ ప్రైస్, ఇది 100% కాస్ట్ ప్రైస్. దీని మీద ఏమో 20% ప్రాఫిట్ వచ్చింది, దీని మీద ఏమో 10% లాస్ వచ్చింది. 10% లాస్ వచ్చింది అంటే ఓవరాల్గా 10% ప్రాఫిట్ వచ్చింది. 10% ప్రాఫిట్ రెండిట్లు కాబట్టి బై 2 చేస్తే సో ఒక్కొక్క దాని మీద 5% ప్రాఫిట్. ఓవరాల్ ప్రాఫిట్ అంటే 5% చెప్పాలి. ఇందాక ఎంత వచ్చింది 25%, ఇప్పుడు ఎంత వచ్చింది 5%. దేర్ ఫోర్ Q1 ఈజ్ గ్రేటర్ దాన్ Q2. క్వాంటిటీ 1 ఈజ్ గ్రేటర్ దాన్ క్వాంటిటీ 2. Q1 25%, Q2 5%. నెక్స్ట్ 64 క్వశ్చన్ రిపీట్ అయింది. ఇప్పుడు చెప్పుకున్నదే అంటే ఈ రెండు పైకి కిందకి మార్చాడండి. ఇప్పుడు పైకి కిందకి మార్చితే కనుక ఆన్సర్ ఏమవుతుందంటే ఇందాక Q1 గ్రేటర్ దాన్ Q2 అయితే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఇందాక Q1 గ్రేటర్ దాన్ Q2 అండి. ఇప్పుడు ఈ రెండు ఇటు పైకి కిందకి మార్చాడు కాబట్టి Q1 లెస్ దాన్ Q2 అవుతుంది. Q1 లెస్ దాన్ Q2 సెకండ్ ఆప్షన్. సో ఇది ఇందాక చెప్పుకున్నది సేమ్ యాజ్ ఇట్ ఈస్. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది, ఇది కూడా వాల్యూమ్ తక్కువ వచ్చింది, సర్ఫేస్ ఏరియా ఎక్కువ వచ్చింది. దేర్ ఫోర్ Q1 లెస్ దాన్ Q2 అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.